రేణుక్ గారు, గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో దారుణంగా వెనుకబడిపోయింది. ఇటీవల వస్తున్న విశ్లేషణలు కూడా అదే చూస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు పారిశ్రామికీకరణ ద్వారా ఉపాధి పెంచాలంటే ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి? అన్నదాత బిడ్డ అమెరికాకి వెళ్ళాడు అంటే ఇవాళ ఆ రోజు మనం క్రియేట్ చేసినటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత వచ్చిన 10 సంవత్సరాల టైంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా భయం కలిగిపోయింది. ఈ రాష్ట్ర ప్రతిష్టను బాగా దెబ్బతీశారు. ఇక్కడ అవినీతి, కుంభకోణాలు మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదు ఇటువంటి సంస్కృతి. ఇంత అధికారులు జైలుకి వెళ్ళటం, ఇన్వెస్టర్స్ జైలుకి వెళ్ళటం, దాంతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి జైలుకి వెళ్ళటం ఏంటి అంటే అసలు ఇన్వెస్టర్ ఏం కోరుకుంటాడు? అది లేనటువంటి పరిస్థితి. కాబట్టి ముందు ఈరోజు మళ్ళీ ఇన్వెస్టర్కి భరోసా కలిగించాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆయన గత అనుభవం, ఆయనకున్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్ కానీ అదంతా తప్పకుండా పనిచేస్తుంది. అలాగే ఈరోజు ఏపీ తీసుకుంటే ఒక రిసోర్స్ఫుల్ స్టేట్. గతంలో మనం ఒక పెద్ద స్టేట్ మూలంగా ఒక హైదరాబాద్ చుట్టూనే మనకు డెవలప్మెంట్ అంతా జరిగింది. కానీ ఈరోజు అలా కాదు, ఒక యూనిఫామిటీ తీసుకురావాల్సి. ఉత్తరాంధ్ర నుంచి 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో ఏ రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వనరులకు సంబంధించినటువంటి అభివృద్ధి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మనం ఉత్తరాంధ్రను తీసుకుంటే అక్కడ ఫార్మాకి బాగుంది, లేదంటే పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి బాగుంది, లేదా మనము కృష్ణా గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అగ్రి బేస్డ్ వాటికి బాగుంది. మనం మొత్తం ఆక్వాకల్చర్ డెవలప్ చేసుకుంటానికి ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసుకోవచ్చు నెల్లూరు అండ్ తిరుపతి. అలాగే అనంతపూర్ అండ్ కడప తీసుకుంటే స్టీల్ సిటీ కింద తయారు చేయొచ్చు. మనకు అనంతపూర్ బెంగళూరు కూడా చాలా దగ్గర కాబట్టి ఐటీ సెక్టర్ని డెవలప్ చేయొచ్చు. అలాగే అక్కడ విండ్ వెలాసిటీ చాలా బాగుంది అంటున్నారు ఇప్పుడు అనంతపూర్, కాబట్టి అక్కడ విండ్ మిల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మనం సోలార్ పవర్ డెవలప్ చేసుకుంటానికి ఉంది. ఆఫ్ షోర్ ఆన్ షోర్ మనము విండ్ అక్కడ కూడా పెట్టుకుంటానికి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి ప్రతి రిసోర్స్ని కూడా మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అయితే ఇవన్నీ జరగాలి అంటే గవర్నమెంట్లో ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ రావాలి, అంటే ఒక సింగిల్ విండో సిస్టమ్ రావాలి, కొన్ని మంచి యాంకర్ యూనిట్స్ని తీసుకురావాలి. అంటే వరల్డ్లోనే ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని, ఆ యొక్క కంపెనీని మొట్టమొదటిగా తీసుకొస్తే, వాళ్ళని సాటిస్ఫై చేస్తే, వాటిని మార్కెట్ చేసుకోగలిగితే మిగతా యూనిట్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంత పెద్ద సంస్థ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అన్నప్పుడు సో మెనీ అదర్ యాన్సిలరీ యూనిట్స్ చాలా డొమెస్టిక్గా డెవలప్ అవుతుంది. రామకృష్ణ గారు, రేణుక్ గారు పేర్కొన్నట్లు పారిశ్రామిక రంగం దయనీయమైన పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం కూడా అదే దయనీయమైన పరిస్థితిలో ఉంది. గత దశాబ్ద కాలంలో వేల కోట్ల రూపాయలు జలయజ్ఞమనో మరో దానిలో వెచ్చించినప్పటికీ వ్యవసాయం సంక్షోభ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆ వ్యవసాయ రంగాన్ని కూడా పునర్జీవింపజేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? మీరు అన్నట్లుగా వ్యవసాయ రంగంలో వెనుకబడి ఉండి పారిశ్రామికంగా కూడా వెనుకబడిన నేపథ్యంలో మరి బడ్జెట్లో కూడా లోటున్న సందర్భంలో మరి ఏ రకంగా దీని నుంచి మనం బయటపడతామని అంటే ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం కోరేటప్పుడు బిల్లు ప్రవేశపెట్టేటప్పుడే మీరు పలానా ఇవి చేయండి, చేసి సీమాంధ్ర ప్రాంత ప్రజలను కూడా సాటిస్ఫై చేయొచ్చు, వారికి కూడా ఇక్కట్లు లేకుండా చేయొచ్చు అని ఉంటుంది. ఇప్పుడేమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని చేయడానికి అవకాశం ఎందుకుంది అని అంటున్నామంటే ఇప్పుడు సమృద్ధిగా వాటర్ ఉన్నాయి. పైగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేస్తూ ఉన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు దాదాపు 90% వరకు కేంద్రమే నిధులు వెచ్చిస్తుంది. కాబట్టి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరగకుండా ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ అటు సీమాంధ్ర ప్రాంతంలో కానీ ఏ రకంగా కూడా నీటి సమస్య పరిష్కారం కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణాలో మనకున్న వాటర్ను ఆల్రెడీ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా అదనంగా మిగులు జలాలపైన ఆధారపడి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం. మరోవైపు గోదావరి నదిలోనేమో ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ ఈ సంవత్సరం కూడా 5,828 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోయినాయి. కాబట్టి వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్న నేపథ్యంలో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరిగితే చాలా వరకు మనం నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది విండ్ మిల్స్ కానీ సోలార్ కానీ ఇతరత్ర కూడా కొత్త పద్ధతుల్లో మనం అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి ఖచ్చితంగా 9 గంటల పాటు కరెంట్ ఇవ్వాలి. తర్వాత ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడానికి స్ప్రింక్లర్స్, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా ప్రతి ఎకరాకు నీరు అందించడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏమంటే మన దగ్గర కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. తర్వాత వ్యవసాయ రంగంలో కూడా నిష్ణాతులైన వాళ్ళు కింది స్థాయిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ పంటలు తీయాలి, కొత్త పంటలు పెట్టాలి, కొత్తగా ఎరువులు వినియోగించాలి అనేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా రఘునాథ్ బాబు గారు చెప్పింది ఒకటి వాస్తవం ఏమంటే ఒకే ప్రాంతంలో అభివృద్ధి అంతా జరిగితే మాత్రం మళ్ళీ ప్రాంతీయ వైషమ్యాలు వస్తాయి.
కాబట్టి ఏమంటే అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే ఇది మన స్టేట్ క్యాపిటల్ ఉంటుందో క్యాపిటల్ అక్కడ ఉండాలి, ఇండస్ట్రీస్ ఒక దగ్గర ఉండాలి, ఐటీ హబ్ ఒక దగ్గర ఉండాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అట్లాంటివి ఒక దగ్గర, అదే మెడికల్ ఇదంతకు సంబంధించి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఒక జిల్లాలో, అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఉండాలి. అందులోనూ ముఖ్యంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ రైతుల రుణమాఫీ, డ్వాక్రా మాఫీ ఖచ్చితంగా అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రణాళిక ఉండబోతుంది. అందుకు అనుసరించాల్సిన వ్యూహరచన, కేంద్ర నిధులపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్నికల హామీలకు కట్టుబడి తీరాలన్న దృక్పథం చంద్రబాబులో కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.